హౌస్ ద ఎంగేజ్మెంట్ రింగ్ ఏంటి ఎంగేజ్మెంట్ రింగ్ అని చెప్పి మాకు చూపించకపోతే ఎలా అని ప్రతిదీ మీకే ఫస్ట్ చూపిస్తాను. సౌందర్యకి ఎంగేజ్మెంట్ రింగ్ కొనబోతున్నాం. ఇప్పుడే కదా మరి కపుల్ గోల్స్ సేమ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వి ఆర్ గోయింగ్ టు గెట్ వెరీ ఇంపార్టెంట్ జ్యువెలరీ ఫర్ అవర్ బిగ్ డే అన్నమాట. వెరీ బిగ్ ఇంపార్టెంట్ జ్యువెలరీ అది. యాక్చువల్ గా ఎంగేజ్మెంట్ చేసుకోవాలంటే ఏం కావాలి? అబ్బాయి అమ్మాయి కావాలి, రింగ్ కావాలి. ఆ రింగ్ కొనుక్కోవడానికి ఇప్పుడు వెళ్తున్నాము. సో ఇంకా డేట్ ఫిక్స్ అవ్వలేదు. గోల్డ్ రేట్ తగ్గింది కాబట్టి మేము గుడుగుడు బయలుదేరిపోయి రింగ్ తెచ్చేసుకుంటున్నాము. సో డేట్ ఫిక్స్ అయిన తర్వాత మనకి తెలుస్తుంది ఎప్పుడు అనేది. ఏముంది, రింగ్ కొనుక్కొని పెట్టుకోవడంలో తప్పులేదు కదా అనేసి మేము ముందే కొని పెట్టేసుకుందాం అని చెప్పి ఇప్పుడు వెళ్తున్నాము. మళ్ళీ గోల్డ్ రేట్లు పెరిగిపోయి అనుకోండి, మాకు చాలా బాధగా ఉంటది కొనేటప్పుడే. అందుకే ఇప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ తో కొనేసుకుంటున్నాము. సో ఇప్పుడు వెళ్ళి పెళ్లి కూతురుకి సేవ చేసుకోవడానికి మనిషి ఇక్కడ ఉంది. నాకు ఎక్కడైనా స్వెట్టింగ్ గా ఉంటే ఇలా ఓకే, నా కొంగు పట్టుకో. చాలా మంది ఈ డ్రెస్ బాగుందన్నారు కదా. ఈ డ్రెస్ డిజైన్ చేసింది హాన్వికా డిజైనర్. ఇది ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్, మీకు యూస్ అవుతే చూడండి. సో వీ హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్ టు గెట్ అవర్ ఎంగేజ్మెంట్ రింగ్. హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ? ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. నా గెటప్ చూస్తేనే మీకు అర్థమై ఉండాలి నేను ఎంత ఎక్సైటెడ్ ఉన్నాను. నేనే పెళ్లి కూతుర్లా రెడీ అయినంటే అప్పుడే మీరు అర్థం చేసుకోవాలన్నమాట. సౌందర్యకి ఎంగేజ్మెంట్ రింగ్ కొనబోతున్నాం. చాలా హ్యాపీగా ఉంది. దేనికి హ్యాపీగా ఉంది? సౌందర్యకి పెళ్లి. అది எప్పుడు? அது தெரியுது. இந்த வீடியோ 10 மில்லியன் மேல போச்சுன்னா உங்களுக்கு மேரேஜ் டேட் சொல்லுவாங்க. இதெல்லாம் சொல்ல மாட்டோம். అమ్మా చూసారా మా లక్ష్మి వేసిన ప్లాన్. ఈ వీడియో 10 మిలియన్ వెళ్తేనే మ్యారేజ్ డేట్ చెప్తామట, లేదంటే చెప్పమట. సౌందర్య తెగ బ్లష్ అయిపోతుంది. సిగ్గుపడి అది చూడండి. నా సిగ్గు పక్కన పెట్టండి, అక్కడ మీరే ఇలా సిగ్గుపడితే నేను ఇంకెంత సిగ్గుపడితే. ఎక్కడ కూర్చో. సెలెక్ట్ చేయాలి అందరు. ఆడు సెలెక్ట్ చేస్తే నేను తీసుకుంటాను. మేము ఇక్కడ ఉన్న వాళ్ళంతా మనుషుల్లా కనిపించట్లేదు. ఆడి బొట్టు చూడండి ఎంత బాగా పెట్టుకున్నాడు. రేమో నీళ్ళు కావాలని అడిగాడు. తాగాల తాగద్దా? చిన్న స్టోన్స్ వచ్చింది. అవును, ఒక్కటేలా ఉండాలి. ఇప్పుడు అప్పుడే కదా మరి కపుల్ గోల్స్ సేమ్ వేసుకుంటే. ఓకే, నీకు ఇది సరిపోతుంది. సరిపోట్లేదా? టైట్ ఇది చూడు. హౌస్ ద ఎంగేజ్మెంట్ రింగ్. ఆల్మోస్ట్ రెండు ఒకలాగే ఉంది. ఏది మీరు చూపించు. మ్యాచింగ్ పోడువాంగా. అంత టైట్ గా ఉంటే వద్దు. సరే, టైట్ రాదు. కొట్టుకెళ్తున్నాం గైస్. ఇక్కడ నాకు పెద్దగా నచ్చలేదు. సో ఇప్పుడు మనం వేరే స్టోర్స్కి వచ్చాము. ఇక్కడ అమ్మ రెమోగడ్ అలౌడ్ ఉండదు కాబట్టి అమ్మని కార్లో పెట్టాము. వర్షిని వెళ్ళి నాతో వర్షిని సెలెక్ట్ చేసి వర్షిని మళ్ళీ కిందకి వచ్చి మళ్ళీ అమ్మ పైకి వచ్చి నా రింగ్ చూస్తుంది అనమాట. సో ఇలాగే ఎవ్రీ ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు అదే ప్రాసెస్. పెళ్లి కూతురు కన్నా ఆడంబరంగా వచ్చింది అమ్మాయి కూడా. నేనే కదా హైలైట్ అక్కడ. మాకు చూపించకపోతే జనాలు తిడతారు. ఏంటి ఎంగేజ్మెంట్ రింగ్ అని చెప్పి మాకు చూపించకపోతే ఎలా అని ప్రతిదీ మీకే ఫస్ట్ చూపిస్తాను. యాక్చువల్గా ఎంగేజ్మెంట్ రింగ్ అయితే నేనే సెలెక్ట్ చేశాను. నేను అంటూ ఉన్న బావకి యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే కపుల్ రింగ్స్ అంటే ఒక సైజ్ సరిపోతుంది, ఒకరికి సరిపోవట్లేదు. ఆల్మోస్ట్ మా ఇద్దరిది ఒకే సైజ్. కానీ ఏంటంటే ఒకరికి సరిపోతుంది, ఒకరికి సరిపోవట్లేదు. నేను అన్నాను, మాయా ఇద్దరికి నచ్చినట్టు ఇద్దరికి సరిపోయి ఒకటి దొరుకుతాడు అన్నా. ఒకే ఒకటి ఉంది అలాగే ఇద్దరికి సరిపోయి. ఇదిగోండి అక్కడ ఉన్నాయి చూడ, సరిగ్గా చూడది. హార్ట్ ఇది రెండిటికి ఉంటది. రెండిటికి హార్ట్ స్టోన్స్. బాగుందా? కొట్టు కూడా క్లోజ్ చేయబోతున్నారు కానీ మాది ఇంకా అవ్వలేదు. మాది అవ్వలేదంటే ఎంతసేపు పట్టింది తెలుసా? యాక్చువల్గా మాకు రింగ్ సెలెక్షన్కి మాకు దొరకలేదు కానీ అలా తీసాం. ఓకే ఫిక్స్ అని సెలెక్ట్ చేసేసాం. అంత హ్యాపీ. వర్షిని కూడా హ్యాపీ. నువ్వెందుకు బ్లష్ అవుతున్నావు? ఇప్పుడే ఊహించేసుకుంటున్నావు పెళ్లిలోని గెటప్ ని.
కొంగు పట్టుకొని రెడీ అయిపోయింది అంతా. కొంగు పట్టుకొని వర్షిని ఫోటో పట్టుకొని రెడీ అయిపోయింది. అమ్మ కొంగు, వర్షిని ఫోటో. అమ్మకి ఫస్ట్ గోల్డ్ ని దేవుడి దగ్గర పెట్టడం అన్నమాట, అంతేనా? హ్యాపీయా? పెళ్లి చేసుకోబోతుంది సౌందర్య. నువ్వెందుకు అంత సిగ్గుపడుతున్నావు? నాకు తెలియక అడుగుతా. సిగ్గు పడట్లేదు, నవ్వుతే సిగ్గు అంటే మరి నువ్వు నిండే పడాలి. బ్యాక్ చూపిస్తాను. సో ఎవ్రీ టైం మాకు ఒక అలవాటు ఉంది, ఏంటంటే గోల్డ్ తీసుకున్న వెంటనే దేవుడి దగ్గర పెట్టడం అండ్ దేవుడి పువ్వు ఇంకా చిన్న కుంకుమ పెట్టడం. సో ఇక్కడ మేము పర్టికులర్ గా కొనుక్కున్న గోల్డ్ షాప్ లో ఏమో దేవుడి ఫోటోలు అవి ఉండవు కాబట్టి కింద పసుపు కుంకుమ పెట్టారు. సో కుంకుమ యూజ్ చేసుకున్నాం అనమాట. ఇంకా డేట్ అయితే నేను మీకు త్వరలో రివీల్ చేస్తాను, అంటే ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు కాబట్టి మీతో చెప్పలేదు, లేదంటే ఎంతసేపు. నోట్లో టీ చేసుకుందామా? చూసారా, బ్లష్ అవుతుంది, బ్లష్ 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 అవుతుంది. నాకు ఇవ్వు. నోట్లో తీపేసుకో. అందరూ వేసుకున్నారా? మన నెమోకి తీపేసుకో, తీపేసుకో. మీ అక్కకి పెళ్ళి వేసుకోరా, నోట్లో తీపి. ఇంటికి వచ్చేసాము, రింగ్ తీసుకొచ్చేసాము. అమ్మ ఇప్పుడు ఫస్ట్ వెళ్ళి ఏం చేస్తుంది అంటే, చూడండి, దేవుడి దగ్గర పెట్టేసి అప్పుడు తీసుకొస్తుంది. ఓ మై గాడ్, ఏ చూపించు. ఓహో, పర్స్ వచ్చిందా నీకు? ఆ పర్స్ మీద కూడా ఫుల్ గా బ్రాండ్ బ్రాండ్ పేరే లేదే. పర్లేదే, బ్రాండ్ పేరు లేకుండా సిగ్గు లేదు మొహల్కి. అమ్ములు, నీకు ఒక పర్స్ కావాలా? బొట్టు పెట్టుకొని బాగున్నావులే. చూసావు కదా అక్కకి ఎంగేజ్మెంట్ రింగ్. గైస్, మీకు ఒక క్యూట్ థింగ్స్ చూపిస్తా. మేము బేబీ స్టోర్స్ కి వెళ్ళాం. బేబీ స్టోర్స్ కి వెళ్ళి సౌందర్యకి పుట్టబోయే ఫ్యూచర్ బేబీకి అంత కొనలేదు. మా రియాన్ష్ గాడు, మా భరతమాయ వాళ్ళ కొడుకుకి తీసుకున్నాం. ఇది రియాన్ష్ వాడి కోసం ఈ క్యూట్ సాక్సెస్ తీసుకున్నాం. ఇది యాక్చువల్ గా సాక్స్ కానీ భలే ఉంది కదా, పైన ఒకటి సరిపోద్ది. తర్వాత వాడి కోసం డ్రెస్ కూడా తీసుకున్నాము. ఈ డ్రెస్ చూసారు కదా, ఇదేమో ఫస్ట్ సూట్. బాగుందా? ఏంటి నవ్వుతున్నావు? అదేం పర్లేదు. సో సూట్ ఒకటి తీసుకున్నాం. అండ్ ఇదేమో కొంచెం అలా ఫంకీగా వేసుకునే లాంటి ఒక, అదేమంటారు, హూడీ టైప్ కోఆర్డ్ సెట్. ఇది పెద్దది అయిపోద్ది, చూడాలి మరి. వింటర్ కాబట్టి ఒక హూడీ, ఇదొకటి. అండ్ 2 షూస్. అదే ఫ్యూచర్ కోసం తీసుకుంటారు, ఇప్పటికి కాదు. పెద్దయ్యకి వేసుకుంటారు. పెద్దయ్యకి సరిపోవాలి కదా, పెద్దయ్యకి కొనుక్కోవచ్చు. చిన్నప్పుడు కరెక్ట్ అయిన ఫిట్ తో చూడడం ఎంత బాగుంటది. ఎప్పుడు ములిగిపోయిన డ్రెస్సుల్లో, అంటే చిన్నప్పుడు అన్ని ములిగిపోయిన బట్టల్లో వేసుకొని ఫొటోస్ తీసుకుంటాం. ఏంటి బాగుంది. అప్పటికి ఏం డ్రెస్ సెట్ అవుతుంది ఆ డ్రెస్ తీసుకోవాలి. నా పిల్లలకి ఏ ఏజ్ కి కావాలో ఆ ఏజ్ కి బట్టలు తీసుకుంటానమ్మా. నేను తీసుకోం కదమ్మా, మేము పెద్ద సైజు తీసుకుంటాం కదమ్మా. ఓకే, మీరు చూసారు కదా గైస్ ఈ బ్లాగ్. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ గైస్, ఇష్క్ యు ఆల్.